కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న గడప రవీందర్ అనే వ్యక్తి ఈరోజు సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ అంబేద్కర్ స్టేడియంలో ఇక్కడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉంది. ఆ పైన ఉన్న సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఇక్కడ విజువల్స్లో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. పైన ఉన్న సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఎవరూ లేని సమయంలో అటు ఇటుగా చూసి గడప రవీందర్ అనే వ్యక్తి ఒక్కసారిగా కిందికి దూకాడు. వెంటనే అతనికి ఉన్న చెప్పులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కొంచెం దూరం పడిపోయాయి. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ అతను కింద పడిపోయిన వెంటనే అతని మొత్తం తలకు శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో మొత్తానికైతే ఈ ప్లేస్లో రక్తస్రావం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చెప్పండి సార్, అతను డ్యూటీకి ఎప్పుడు వచ్చాడు? గడప రవీందర్ అనే వ్యక్తి ఎందుకు దూకాడు? కారణాలు ఏమైనా తెలుసా? ఆయనే వాస్తవానికి నైట్ వాచ్మెన్. మా దగ్గర ఉన్న నైట్ వాచ్మెన్ నర్సయ్య గారు 61 సంవత్సరాలు నుండి రిటైర్ అయిన తర్వాత నైట్ వాచ్మెన్ డ్యూటీలు అవసరం ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉండబడేటువంటి కట్టరాంపూర్ పాఠశాల నుండి నైట్ వాచ్మెన్ విధులుగా నిర్వహించడానికి మరి డిఓ ఆఫీస్కు డిప్యుటేషన్పై తీసుకోవడం జరిగింది. మరి గత 6 నెలలుగా ఆయన బాగానే పనిచేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మరి ఆయన ఈరోజు మరి మధ్యాహ్నమే విధుల్లోకి వచ్చాడు. మరి కొద్దిగా ముభావంగా అనిపించిండు. అప్పటికి కూడా ఆయనను సంప్రదించగా నాకు కొంచెం ఆకలిగా ఉన్నది అంటే భోజనాన్ని కూడా వాళ్ళు పెట్టించడం జరిగింది. మరి ఏం జరిగింది ఏమో సడన్గా పైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి మరి స్లిప్ అయిందా మరి ఏమైందా అని తెలియదు. ఆయనకు సంబంధించినంత వరకు మరి ఆఫీస్ వాళ్ళకైతే ఎటువంటి విషయాలు అయితే చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మరి ఆయన సడన్గా పైకి ఎక్కి మరి వాటర్ చెక్ చేసుకున్నాడా, పైన ట్యాంకులో ఉండబడేటువంటిది ఇంకేదైనా చెక్ చేసినాడా తెలియదు. స్లిప్ అయిపడ్డా లేకుండా కావాలని దూకిండా అనేది కూడా మాకు తెలియదు. వెంటనే మరి సమాచారాన్ని మా జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయడం జరిగింది, మా ఆఫీసర్ గారికి. వారు వెంటనే మరి పోలీస్ వారికి అదేవిధంగా 108కు మరి వాకప్ చేయండి, తెలియపరచండి. గడప రవీందర్ అనే వ్యక్తి నైట్ వాచ్మెన్గా ఎన్ని నెలల నుంచి మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు? ఆయన బిహేవియర్ ఎలా ఉండేది మీతో పాటు? నైట్ వాచ్మెన్గా గత 6 నెలలుగా పనిచేస్తూ ఉన్నాడు. వారికి బిహేవియర్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నైట్ వాచ్మెన్కి సంబంధించినంత వరకు వారు ఎవరితోని ఉండేది ఆఫ్టర్ ఆఫీస్ అవర్సే వస్తాడు తన. అప్పటి వరకు ఎవరైనా అటెండర్ కానీ ఇంకెవరైనా పని ఎవరైనా ఎమర్జెన్సీ కానీ ఉంటారు. ఎవరు గమనించే పరిస్థితి ఉండదు. నైట్ వాచ్మెన్ అంటే రాత్రి ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం రావడానికి కారణం ఏంటి? మధ్యాహ్నం రావడానికి కారణాలు తెలియదు. ఆయన ఎందుకు వచ్చిండా అనేది కూడా తెలియదు. వాస్తవానికి మరి కావాలని వచ్చిండా, ఇంకేదైనా పని మీద వచ్చిండా, లేకపోతే ఇంకేదైనా తెలియదు. అది విషయాలు కూడా మరి మనకేం తెలియదు. అదే విషయాన్ని కూడా మరి పోలీసు వారికి, తర్వాత 108 వారికి, తర్వాత మా డిఓ గారికి, ఫైర్ ఆఫీసర్లకి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మాకు సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, వాళ్ళ మేనమామలకు కూడా, ఇక్కడే దగ్గరే కట్టరాంపూర్ కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, వాళ్ళ దగ్గర బంధువులు కూడా రావడం జరిగింది. రావడంతోనే పోలీసు వాళ్ళు కూడా అప్పటికే ఉన్నారు. ఉండిన తర్వాత దానికి సంబంధించిన వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకున్నారు, మాతో స్టేట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళ దర్యాప్తులో ఏ విధంగా జరిగింది అనేది తెలుస్తుంది. కాబట్టి దాని క్రమంగా మేము ఇప్పుడు ఈ ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరా లాంటివి ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దానికి సంబంధించిన అందరూ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఆ సీసీ కెమెరాలకు సంబంధించినంత పైకి లేవు కాబట్టి ఆఫీసులో పనిచేసే వరకు ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన వరకు మరి అది ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారు కాబట్టి దానికి సీసీ కెమెరాలు అవసరం పడదనుకుంటున్నాను. ఒకవేళ అవసరం పడితే చూద్దాం దానికి సంబంధించి. చూసారు కదా, మొత్తానికైతే అతను గడప రవీందర్ అనే వ్యక్తి మాతోని అందరితో పాటు సన్నిహితంగా ఉండేవాడు. దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. మరిన్ని విషయాలు పోలీసులు మాత్రం మరికొద్ది గంటల్లో తెలుపుతామని కూడా వాళ్ళు తెలియజేసిన సందర్భాలు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.